ఆ డబ్బింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉండేలారా లేకపోతే? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో పంపించరు. ఎందుకంటే ఏమన్నా ఒక 2 వర్డ్స్ మా కోసం ఏమన్నా చేంజెస్ చెప్పగలరా? పెళ్ళంటే జస్ట్ 3 ముళ్ళు వేసేసి ఇదే పెళ్ళైపోయింది అని భర్తగా నువ్వు ఏ పని చేయకపోతే నేనేమవ్వాలి? ఇంటికి వచ్చి నువ్వు ఏ విధంగా పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా తాగుతూ పెళ్ళయింది భార్య అన్నీ చెయ్యాలి అంటే నువ్వు డబ్బులు ఇవ్వండి, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ప్రతి క్యారెక్టర్ కూడా వెనకాల డబ్బింగ్ చెప్తారంట. వాళ్ళు ఓన్గా డబ్బింగ్ చెప్తే బయట డబ్బింగ్ వాళ్ళు రారు కదండి. పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి టైం లేక డబ్బింగ్ స్టూడియోకి ఇవ్వటం వల్ల డబ్బింగ్ వాళ్ళు మా లాంటి వాళ్ళని పిలిచి చెప్పిస్తున్నారు అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు మ్యారేజ్ విషయంలో చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ కూడా మా అమ్మాయి జాబ్లో సెటిల్ అయితే కానీ మేము మ్యారేజ్ చేయము అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే అరేంజ్ మ్యారేజ్ అవని లేకపోతే లవ్ మ్యారేజ్ అవని డైవర్స్ తీసుకుంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా లేకపోతే లవ్ మ్యారేజ్ కరెక్టా? అరేంజ్ లవ్ అనేది మ్యారేజ్లో రెండు ఏదైనా ఒకటేనండి. మీరు అండర్స్టాండింగ్ లేకపోతే ఏ మ్యారేజ్ అయినా వేస్ట్. మీరు సోషల్ సర్వీస్ చేస్తారని విన్నాను మేడం. యాక్చువల్గా సోషల్ సర్వీస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇది మధ్యలో వచ్చింది కాదు, ఇవి మధ్యలో వచ్చినాయి. నాకు డబ్బింగ్ ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత. చాలా సాంగ్స్ కూడా రాశారని విన్నాను. మా కోసం ఏమన్నా ఒక సాంగ్ వినిపించగలరా? గుండమ్మ కథలో నాకు రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ కొట్టినావి గుండెల్లో రింగ్ ట్రింగ్